హలో గైస్, వెల్కమ్ టు పీవీఆర్ కలెక్టివ్. ఈ వీడియోలో మనం నన్నే గడగడలాడించిన ఒక 5 హారర్ మూవీస్ గురించి మాట్లాడదాం. ముందు మీరు సబ్స్క్రైబ్ బటన్ కొడితే మనం మాట్లాడదాం. మరి వాడిని కొట్టవే. వాడిని కొడతాను ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను కానీ. సో ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఒక టాప్ 5 రేసింగ్ మూవీస్ మీద సజెషన్ వీడియోస్ కూడా చేసాం. సో ఇఫ్ యూ మిస్డ్ ఇట్ వెళ్ళి చూడండి. సో ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి. సో టాప్ 5లో వచ్చేసి లైట్స్ అవుట్ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ. మన భాషలో చెప్పాలంటే దయ్యం అనమాట. ఒక చీకట్లోనే వస్తది. దాని పనంతా చీకట్లోనే చేసుకుంటది. ఈ మూవీ మీరు చూసినట్టయితే మీకో ఫోబియా వస్తది. ఇంకోసారి చీకటిగా ఉన్న రూమ్‌ని చూస్తేనే భయమేస్తది. సో టాప్ 4లో వచ్చేసి 'హెరిడిటరీ' 2018లో రిలీజ్ అయింది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటది. ఆ ఫ్యామిలీలో ఉన్న యాన్సెస్టర్స్ అందరూ ఒక కల్ట్‌కి సంబంధించిన వాళ్ళు. తరతరాలుగా వాళ్ళేం చేస్తారో, ఆ ఫ్యామిలీలో జరిగే స్కేరీ ఇన్సిడెంట్స్ అన్నీ మీకొక ట్రామాని క్రియేట్ చేస్తాయి. ఈ మూవీ మీరు గనక చూసినట్టయితే మీ సైకలాజికల్ స్టేటే మారిపోవచ్చు. సో, బెటర్ బీ కేర్‌ఫుల్. సో, టాప్ 3లో వచ్చేసి 'అనబెల్లా కమ్స్ హోమ్' 2019లో రిలీజ్ అయింది. మీలో చాలామంది 'అనబెల్లే' చాలా పార్ట్స్ చూసుంటారు. కానీ ఇది చూస్తే మాత్రం మీకు గులాబ్ జాములు గలగలలాడిపోయాయిరా. అమ్మా! దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. సో, ప్లాట్ పెద్దగా ఏముండదు. 'అనబెల్లే' డాల్‌ని లాక్ చేస్తారు. అది బయటకొచ్చిన తర్వాత చేసే విధ్వంసం మామూలుగా ఉండదింక. ఇంటెన్సిటీ ఎలా పోతది మూవీలో అంటే మీకు సెకండ్‌కి షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. సో, టాప్ 2లో వచ్చేసి 'అటాప్సీ ఆఫ్ జేన్ డో' 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎంతమంది చూసారో, మీకు చూసినప్పుడు ఏమనిపించిందో కింద కామెంట్‌లో రాయండి. అబ్రాడ్‌లో అన్‌ఐడెంటిఫైడ్ బాడీస్‌కి ఒక పేరు ఉంటది. మెన్ అయితే జాన్ డో, వుమెన్ అయితే జేన్ డో. ఏ ఫాదర్ అండ్ సన్ కలిసి అన్‌ఐడెంటిఫైడ్ బాడీకి అటాప్సీ చేస్తారు. వాళ్ళు చేస్తూ ఉంటే ఆ అమ్మాయి గురించి ఒక్కొక్క నిజం బయటపడుతుంది. లాస్ట్‌లో తెలిసేదేంటంటే అదొక కర్స్డ్ బాడీ అని. అది ఒక డెడ్ బాడీయే కానీ దాని బ్రెయిన్ సెల్స్ ఇంకా ఫంక్షన్ అవుతూనే ఉంటాయి వందల సంవత్సరాలైనా. బిలీవ్ మీ, మీరు ఇలాంటి ఒక హారర్ మూవీ మీ లైఫ్‌లోనే చూసుండరు. యూ బెటర్ గో అండ్ వాచ్ ఇట్. సో, టాప్ 1లో వచ్చేసి 'వెరోనికా' ఒక స్పానిష్ మూవీ 2017లో రిలీజ్ అయింది. మీకు ఈ మూవీ గురించి చెప్పిన తర్వాత లాస్ట్‌లో ఒక అదిరిపోయే ట్విస్ట్ చెప్తా. సో, సిట్ టైట్. ఈ మూవీలో ఒక అమ్మాయి తన డెడ్ ఫాదర్‌ని కాంటాక్ట్ చేద్దామని ఔజా గేమ్ ఆడుతది. అది కూడా ఒక సోలార్ ఎక్లిప్స్ రోజు. తను ఆడుతుంటే సడెన్‌గా బ్లాంక్ ఔట్ అయిపోతది. తర్వాత జరిగే ఈవెంట్స్ ఒక్కొక్కటి ఉంటదండి. ప్రతి షాట్ ఎంత భయంకరంగా ఉంటదంటే మీరు ఊహించరు. ఇందులో నార్మల్ క్యారెక్టర్స్ కూడా మనల్ని భయపెట్టేలానే ఉంటాయన్నీ. సో, మీకిక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ మీదే మూవీ తీశారు. మీకు లాస్ట్‌లో గూడా చూయిస్తారు ఆ ట్రేసెస్ అవన్నీ. ఈ మూవీ మీరు చూడమని నేను సజెస్ట్ చేయట్లేదు. ఐ ఛాలెంజ్ యూ. ఒకవేళ మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్టయితే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని కామెంట్‌లో రాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బిఫోర్ యూ లీవ్. థాంక్ యూ. 5-6 నెలల మేము లేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడదాం. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.